ఎంత ధైర్యమే నీకు? ఆ రోజు నోటికొచ్చినట్టు వాగి పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు విసిరి మళ్ళీ ఎందుకొచ్చావు? మేడం ప్లీజ్ అలా మాట్లాడకండి. బ్రాహ్మణి నేను రిక్వెస్ట్ చేస్తే వచ్చింది. ఎంత రిక్వెస్ట్ చేస్తే మాత్రం కొంచెమైనా బుద్ధుండాలి కదా. ఆ రోజన్న మాటలు అది మర్చిపోయిందేమో గాని నాకు ఇంకా గుర్తున్నాయి. నేను కూడా మర్చిపోలేదండి. నేను ఈ ఇంటికొచ్చింది మీ అబ్బాయి భార్యగా ఉండాలనో ఈ ఇంటి కోడలిగా తిరగాలనో కాదు. ఆ ఆశ చచ్చిపోయి చాలా రోజులైంది. తల్లి లేని ఈ బిడ్డకి పాలివ్వడానికి మాత్రమే వచ్చాను. ఆ తల్లి పాల అవసరం తీరిపోగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. సేమ్ ఇలాగే నా కొడుకు కోసం నటించమని నీ ఇంటికొచ్చి అడిగితే అప్పుడు కూడా ఇంతే పౌరుషంగా మాట్లాడావు. నా ఇంటి కోడలిగా తిష్ట వేసి బిడ్డ పేరుతో మోసం చేయాలని చూసావు. మళ్ళీ రిపీట్ చెయ్యవని గ్యారంటీ ఏంటి? నేను కాదు, మీరు నన్ను మోసం చేశారు. కళ్ళు తెరవని నా బిడ్డ చావుకి కారణమయ్యారు. ఆ రోజు మీరు బ్రతిమాలింది, ఈరోజు మీ అబ్బాయి ప్రాధేయపడింది నా సహాయం కోసమే తప్ప నేనేదో ఆశించి కాదు. నీ దగ్గరికి రావడం నా కొడుకు తప్పు. ముందే తెలుసుంటే నేనసలు పంపేదాన్నే కాదు. అందుకే రాహుల్ మనకి చెప్పలేదు మేడం. ఇంకేంటి చూస్తున్నావు? నీలాంటిది ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పో బయటికి. బ్రాహ్మణి బయటికి వెళ్తే నేను కూడా తనతో పాటు వెళ్ళిపోతాను. రాహుల్, నువ్వెందుకు వెళ్ళడం? పాప కోసం. బ్రాహ్మణిని బతిమాలి తీసుకొచ్చింది మీరు వద్దంటే పంపేయడానికి కాదు. నా పాప ప్రాణం అమ్మ పాలతో నింపడానికి. ఇంతే ధైర్యంగా ఆ రోజు సరస్సుని ఇంటి బయటికి పొమ్మన్నప్పుడు నేను మాట్లాడుంటే నా సరస్సు నాకు దూరం అయ్యేది కాదు. ఇన్ని సమస్యలు వచ్చేవి కూడా కాదు. అప్పుడు మిస్ అయినా ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండలేను. మేడం, బ్రాహ్మణితో పాటు నేను ఉండాలా లేక బయటకు పోవాలో మీరే డిసైడ్ చేసుకోండి. రాహుల్, వద్దు రాహుల్, నువ్వుండు. అది కాదండి. కొన్ని నెలలే అంటున్నారు కదా. ఇప్పటికే చాలాసార్లు వాడి ఇష్టాన్ని, ప్రేమని దూరం చేశాం. వాడికన్నా మనమే ఎక్కువ బాధపడ్డాం. ఇక మీదట అలా జరగకూడదు. రాహుల్, నువ్వు బ్రాహ్మణిని తీసుకొని లోపలికి వెళ్ళావు. మీరు కాదు డాడ్, ఇదే మాట మేడం చెప్పమన్నదే. ఏ పాప కోసమైతే నువ్వు ఆరాట పడుతున్నావో కేవలం ఆ పాప కోసమే నేను ఒప్పుకుంటున్నాను. తన అవసరం తీరిపోయిన తర్వాత ఈ ఇంట్లో బ్రాహ్మణి ఉండకూడదు. ముఖ్యంగా నువ్వాపకూడదు. ఓకే మేడం. వెళ్ళండి. బ్రాహ్మణి పద.
ట్విస్ట్ ప్రీతి. బలంగా విసిరిన బూమరాంగ్ లాగా మళ్ళీ వచ్చింది. మన దరిద్రం ఇంతగా పగపడుతుందని కల్లో కూడా ఊహించలేదు వనజక్క. ఛే! నువ్విక్కడి నుండి వెళ్ళినప్పటి నుండి నిన్ను సరస్సు రూపంలోనే చూస్తూ బ్రతుకుతున్నాను. నిజం చెప్పాలంటే సరస్సు నేనెంత ప్రేమించాను, నిన్ను కూడా అంతే ప్రేమించాను. నిజమైన ప్రేమకి మీకింకా అర్థం తెలియడం లేదు. నాకు తెలిసింది కాబట్టే సరస్సు జ్ఞాపకాన్ని నీ గుర్తుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నువ్వే ఇప్పటికీ అపార్థం చేసుకుంటున్నావు. మీకు తెలిసింది నిజం కాదు. తెలిస్తే ఇలా ఉండరు. సర్లే, మన మధ్య ఈ ఆర్గ్యుమెంట్ ఎప్పటికీ ఆగదు. గాని నువ్వు ఇంట్లో ఉండడానికి మేడం ఒప్పుకున్నారు. నువ్వు నేను కలిసి ఉండబోతున్నావు. కలిసి కాదు, ఒకే చోటు ఉంటున్నాం. అది కొన్ని రోజులే. కండిషన్ మర్చిపోయారా? కాలం చేర్పేస్తుందని నమ్మకం ఉంది. నమ్మాల్సిన నిజం గాలి కొదిలేసి జరగని విషయాల మీద నమ్మకం పెంచుకుంటున్నారా? నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. మీరేంటి ఇక్కడ? మీరు వేరే గదిలో పడుకోండి. ఏంటి? నేనా? హలో, ఇది నా గది. సరే, నేనే బయట పడుకుంటానులేండి. ఏయ్, ఏంటిది? పాప అర్ధరాత్రి లేచి ఆకలిని ఏడిస్తే ఎక్కడని వెతకాలి? నేను వెతుకుంటూ రావాలా? నువ్వెక్కడికి వెళ్ళవసరం లేదు, కానీ ఇక్కడే ఉండు. అయినా నేను నీ పక్కనే పడుకోవట్లేదు కదా, మధ్యలో నా కూతురుందిగా. నువ్వు ఎక్కువ ఆలోచించుకుంటూ పడుకో. నువ్వు కూడా హ్యాపీగా బబ్బో తల్లి. ఇక నుండి మనకి ఏ ప్రాబ్లం లేదు. అమ్మ వచ్చేసింది కదా. నిజంగా నువ్వు నాకు ఆ దేవుడు పంపిన గిఫ్ట్ది. నీ వల్లే అమ్మ మన ఇంటికొచ్చేసింది. నీ పాల కోసం నా సంతోషం తిరిగి దక్కింది. నేను వచ్చింది కేవలం పాప కోసమే. మీరు అనవసరంగా ఆశలు పెంచుకోకండి. ఎవరో తెలియని పాపని దేవుడిచ్చిన గిఫ్ట్లా ఇంత ప్రేమగా చూసుకుంటున్నారే. నిజంగా మన పాపే ఉంటే ఎంత బాగుండేది. చూడు, లేని విషయాలు తలుచుకొని బాధపడ్డం ఎందుకు బ్రాహ్మణి? కారణం కళ్ళెదురుగా ఉన్నప్పుడు మర్చిపోవడం సాధ్యం కాదు. ఒక ప్రాణం తీసి ఇంకొక ప్రాణం నిలబెట్టడం మీ దృష్టిలో ప్రాయశ్చిత్తమైందేమో గాని నా ఊపిరి ఉన్నంత కాలం మీరు చేసిన పాపానికి క్షమాపణ ఉండదు. నువ్వు హ్యాపీగా బబ్బో తల్లి. మా మాటలు విన్నా మర్చిపో. అంతా ఉత్తుతుదే. మీ అమ్మకి కొంచెం కోపం ఎక్కువ. అంటే నేను కూడా మిస్టేక్స్ చేశాను, సారీ కూడా చెప్పాను. అయినా మీ అమ్మే నన్ను ఎక్స్క్యూజ్ చేయడం లేదురా. తప్పు మన వైపు ఉంది కదా, తప్పదు మరి. అంతా నా తలరాత. బంగారం, కొన్ని రోజులు అంతా ఓకే అయిపోతుందిలే. మీ అమ్మ నాకన్నా మంచిది.
ఉంగోరు వజ్జ తల్లి. ఎక్కడికి వెళ్ళారు? పాపని కాసేపు ఎండలో తిప్పితే ఆరోగ్యానికి మంచిదని మా అమ్మ చెప్తూ ఉండేది. అందుకే అలా బయటికి తీసుకెళ్లాను. థ్యాంక్ యూ బ్రాహ్మణి. బ్రాహ్మణి, నేను పాపకు కావలసిన బట్టలు, బొమ్మలు, ఉయ్యాల అన్నీ తీసుకొని వచ్చేస్తాను. నేను వచ్చేసరికి నువ్వు పాపకి స్నానం చేయించి రెడీగా ఉండు. ఏంటి, స్నానమా? అవును, అదేదో యజ్ఞంలాగా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? రాదు కాబట్టే ఈ ఎక్స్ప్రెషన్. నీకు రాకపోతే మీ అమ్మని అడుగు, లేదంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నా అడుగు, వాళ్ళ హెల్ప్ తీసుకో. చునీ, నా బుజ్జి తల్లి, నేను వెళ్ళి నీకోసం బోల్డ్ అని బొమ్మలు, బట్టలు అన్నీ తీసుకొస్తాను. ఈ లోపు నువ్వు ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండు, సరేనా? బాయ్, టాటా. నీకు స్నానం చేయించడం అంటే ఆషామాషీనా? ఎంత సున్నితంగా ఉండాలి, ఎంత కేర్ తీసుకోవాలి, ఇదంతా మీ నాన్నకి తెలీదు. ఆర్డర్లు వేయడం తప్ప. ఇప్పుడేం చేద్దాం మరి? ఇంట్లో వాళ్ళని ఏం అడిగినా పాపంగా ఉంది. నా మాట పూర్తయ్యేలోపే అమ్మగారికి కోపం మొదలైపోతుంది. అందుకే వద్దు. మా అమ్మకి ఫోన్ చేయడం బెటర్. అమ్మా బ్రాహ్మణి, అమ్మా బ్రాహ్మణి, చెప్పమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను నాన్న. ఒకసారి అమ్మకి ఫోన్ ఇవ్వరా? సావిత్రి, ఒకసారి వెళ్ళరా. ఏంటండి? బ్రాహ్మణి ఫోన్ చేసింది, నీతో మాట్లాడాలంట. అలాగా? ఉండు, లౌడ్ స్పీకర్ పెడతాను. చెప్పమ్మా బ్రాహ్మణి. అమ్మా, ఒకసారి మా ఇంటికి, అదే వాగ్దేవి గారింటికి వస్తావా? ఎందుకమ్మా? పాపకి స్నానం చేయించమని రాహుల్ బాబు చెప్పారు. నాకేమో రాదు. ఈ ఇంట్లో ఎవరిని అడగాలని లేదు. అందుకే. లేదమ్మా, నేను రాలేను. ఆ రోజు మీ అత్తగారన్న మాటలు, నిందలు ఇంకా నా బుర్రలో తిరుగుతూనే ఉన్నాయి. మంచికి చెడుకి తేడా తెలియని మనుషులకి సాయం చేయటం అనవసరమమ్మా. వాళ్ళ గురించి కాదమ్మా, పాప గురించిరా. నిన్ను పిలవడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ వేరే దారి లేక ఫోన్ చేశాను. అమ్మా, ప్లీజ్ అమ్మా, రామ్మా. వెళ్ళు సావిత్రి, అమ్మాయి అంతగా అడుగుతుందిగా. అమ్మా బ్రాహ్మణి, మీ అమ్మ వస్తుందిలే. సరే నాన్న. వెళ్ళిరా సావిత్రి, పర్వాలేదు. చూడు, నీకోసమే ఇదంతా. ఈ అమ్మాయి గారికి స్నానం చేయించడానికి మా అమ్మగారు వస్తున్నారు. అమ్మా, ఏం చిట్టి తల్లి, లంకంత కొంపలో నీకు స్నానం చేయించేవారే లేరా? ఇంత దూరం నుంచి నన్ను రప్పించావు. పట్టుకో బ్రాహ్మణి.
పట్టుకోమ్మా. సావిత్రి, లే ఇక్కడి నుంచే. మీ తల్లి కూతుళ్ళకి నా ఇల్లు తప్ప వేరే చోట్లేదా? పాపకి స్నానం చేయించడానికి నేనే రమ్మన్నాను. అంటావు? ఎందుకన్నావు? మీ నాటకాలు నాకు తెలియవనుకుంటున్నావా? మాట కోసం నువ్వొచ్చావు, స్నానం కోసం మీ అమ్మని రప్పించావు. తోడు దొంగలిద్దరూ కలిసి మళ్ళీ ఏం స్కెచ్ వేస్తారు? వాగ్దేవి గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. ఏయ్, మా ఆంటీని అంత మాట అంటావేంటి? తప్పు మాది లేనప్పుడు మీ ఆంటీ ఏంటి? ఎవరితోనైనా ఇలాగే మాట్లాడతాను. చూడండి వాగ్దేవ్ గారు, నేనైనా నా కూతురైనా ఈ ఇంటికి సాయం చేయడానికే వచ్చాం. నిజం తెలియక తప్పుగా అర్థం చేసుకోకండి. తప్పొప్పుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? నా కొడుకు అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఒకరి తర్వాత ఒకరు ప్లాన్ ప్రకారం వచ్చి ఇప్పుడు నా మీద అరుస్తున్నావేంటి? అరవక మీరేమన్నా హరికథలు వింటూ కూర్చోమంటారా? మేడం, మీకు మళ్ళీ చెప్తున్నాను, రాహుల్ బాబు మా ఇంటికి రాకపోయింటే, నన్ను బ్రతిమాలేకపోయింటే నేను ఈ ఇంటికి వచ్చేదాన్నే కాదు. ఇక్కడికి రావడం మీకే కాదు, మా అమ్మకు కూడా ఇష్టం లేదు. పాపకి స్నానం చేయించడం నాకు తెలీదు. అందుకే మా అమ్మకి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. నీకు రాకపోతే మాత్రం ఇంట్లో మేమున్నాం కదా, మమ్మల్ని అడగడానికి ఏంటి ప్రాబ్లం? అంటే మీకు రాదనుకుందేమో మేడం. నేను పుట్టింది పద్ధతులు సంస్కృతులు మర్చిపోయినా ఈ తరంలో కాదు, ఆడపిల్ల బాధ్యతగా అన్ని పనులు నేర్చుకున్న తరంలో. ఇంకేం చూస్తున్నావు? ఇక్కడ నీకేం పనిలేదు, వెళ్ళా. కొన్ని నెలల్లో నీ కూతురు కూడా వచ్చేస్తుందిలే. అంతా అయ్యాక కాదు, ఈసారి నుండి ఒక అడుగు ముందుకేసి ఆలోచించండి. మీకు మాకు మంచిది. వస్తానమ్మా. నవ్య, పాపం తీసుకో. కూర్చో. వాగ్దేవి, అదేంటి నీకున్నట్టే పాప అరచేతిలో పుట్టుమచ్చ ఉంది?
ఇలా సేమ్ టు సేమ్ ఉండడం వెరీ రేర్ మేడం. రాహుల్కి పుట్టిన పాప అయితే నానమ్మ పోలికలు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ పాప ఎవరో తెలీదు. తెలియనప్పుడు అనుకోవడం ఎందుకు? పుట్టుమచ్చలేం ఫింగర్ ప్రింట్స్ కాదు కదా, ఒక మనిషికంటూ స్పెసిఫిక్ గా ఉండడానికి. నువ్వేంటలా చూస్తున్నావు? వెళ్ళు, వాటర్ అయ్యి.